హలో హలో సుబ్బారావు. సుబ్బారావు లేడు, చచ్చిపోయాడు. అయ్యో ఎట్లా తమ్ముడు? ఫుల్గా తాగి లారీ కింద పడి చచ్చిపోయాడు. పాపం వాళ్ళ ఆవిడ ఎలా ఉంది? దానికేంటి కసక్కలా ఉంది. నువ్వు తగులుకుంటావా వచ్చి? నీ అయ్యాన్రా, పెడరా ఫోను. అవులేగా మంచి మూడ్లో ఉన్నప్పుడు. అరే తమ్ముడు, అసలు ఆ రోజు ప్రాంక్ వీడియోలో నుంచి నాగన్నా ఏందన్నా ఊకే సోది ప్రాంక్ అది ఇది లవ్ స్టోరీ అన్నావు. అమ్మాయి ఎప్పుడు వస్తుంది? అదేరా తమ్ముడు, ఆ ప్రాంక్ స్టోరీ దగ్గర లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ రోజు మేము పోలీస్ ప్రాంక్ చేసాంరా. ఇంతసేపారా? ఇక అసలే లేట్ అవుతుంది. హలో, మా ఓడు పోలీస్ డ్రెస్ అయితే మొత్తం ఆగమాగం అవుతుంది ఇవాళ. మామా పోలీస్ డ్రెస్ లా పోగి లెక్కున్నావురా. అరే ఎక్కడి నుంచి వచ్చినావు ఇంత లూజ్ డ్రెస్? ఎవరి సైజ్ రా ఇది? నువ్వంతా లాస్ట్ చేస్తే ఎవడు మాత్రం ఏం చేస్తారా? అక్కడ ఇది ఒకటే ఉన్నది, ఇది ఒకటే తీసుకొచ్చా. అయినా పోలీసోడికి యూనిఫామ్ లో ఉండదురా, దమ్ము లోపల ఉంటది. ఈ రోజు నుంచి నువ్వు ఈ డ్రెస్ లో మనం ప్రాంకులు చేస్తే ఇన్ని రోజులు మనల్ని కొట్టిలు కదా జనాలు, ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కొట్టుకోవాలి. దా చాలు దీపదా. ఇదిగో ఇది నీదే. ఏ ఏ ఆగు ఆగు, సైడ్కి రా, సైడ్కి రా, సైడ్కి ఇవ్వండి. హెల్మెట్ ఏది? లైసెన్స్ ఏది? తీ బయటికి తీ. సారీ సార్, ఇంట్లో మర్చిపోయాను. ఇంట్లో టిఫిన్ చేయడం మర్చిపోయావా? మేకప్ వేసుకోవడం మర్చిపోయావా? హలో సార్, కొంచెం పద్ధతిగా మాట్లాడండి. పద్ధతిగా మీరు రూల్స్ ఫాలోవర్ కానీ పద్ధతిగా నన్ను మాట్లాడమంటారా? చలో చలో పద్ధతిగా పోలీస్ స్టేషన్కి నడండి. సార్ సార్ సారీ సార్, నువ్వు ఉండవి సార్, ప్లీజ్ సార్, కావాలంటే ఫైన్ పే చేస్తాం సార్. ఏంటి వదిలేసేది? ఇలా మాట్లాడినందుకు సెక్షన్ 203, 507, 206 ప్రకారం లోపలేస్తాను మిమ్మల్ని. ముందు ఆ సెక్షన్స్ ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయండి. పదండి పోలీస్ స్టేషన్ పదండి. లా బుక్ ఓపెన్ చేసి అన్ని సెక్షన్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి సార్. వదిలేండి సార్, ఫైన్ పే చేస్తాం సార్. తీయండి తీయండి, 2000 తీయండి. రూల్స్ ఫాలో గారు కానీ ఏం గారు కానీ రోడ్ల మీదకి వచ్చేస్తుంటారు. మామూలు వచ్చినట్టున్నారు. అలాగే తాళరోయ్ మామూలు వస్తున్నారా? పదరా. పట్టుకో. ప్రాంక్ స్టార్ రాజు రాజు దొంగ సచిన వాళ్ళరా. ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ? రోడ్ల మీద ఏం చేస్తున్నారా? మా మీద ప్రాంకులు చేస్తారా? మా మేకప్ మీద కమెంట్ చేస్తావారా? నువ్వు మళ్ళీ పద్ధతుల గురించి మాట్లాడతావారా? నోటికి వచ్చిన సెక్షన్స్ అన్ని చెప్తూ మమ్మల్ని పాగాలు చేస్తావా? చొప్పు తెగిద్ది మళ్ళీ రోడ్ల మీద కనబడి. ఏంటే ప్రాంకర్స్నే కొట్టేస్తారా? అయినా లైఫ్లో ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా బతుకుతారే? ఎగేసుకుంటూ వచ్చారు ఎతవ జిడ్డు మొహాలు వేసుకొని. అరే మామ, నువ్వే మాట్లాడుకో. నువ్వే మాట్లాడరా. ఏమైంది? బాగా మాట్లాడతావు. ఇంకోసారి ప్రాంక్లను రోడ్ల మీద కనిపిస్తే హరాస్మెంట్ కేసేసి బొక్కలో వేపిస్తాను, జాగ్రత్త. సరే హలో మేడం. ఏంటి అంటే మా ప్రాంక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి ప్లీజ్ 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 ప్లీజ్.
పదరు చేతులు అయిపోయినాయి, చెప్పులు లేపారు. అనిత కాల్ వస్తుంది. అనిత కాల్ వస్తుంది, వినిపించట్లేదా? హలో, ఏంట్రా నీ బాధ? ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావు? బ్లాక్ చేసినా సరే ఎందుకు కాల్ చేస్తున్నావు ఊరికే? ఇంకోసారి కాల్ చేస్తే పోలీస్ కేసు వేస్తా చెప్తున్నా. ఏమైందే? వాడేని 6 months నుంచి ఊరికే కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. బ్లాక్ చేయొచ్చు కదా. చేశాని, అయినా వేరే నెంబర్స్ నుంచి ఊరికే కాల్ చేస్తున్నాడు. హెల్మెట్ ఏది? లైసెన్స్ ఏది? తీ బయటికి ది. సారీ సార్. అవునే, ఈరోజు మనల్ని ఒకడు ప్రాంక్ చేశాడు కదా, పేరేమో చెప్పిండు. ప్రాంక్ స్టార్ రాజు. అయినా వాడి గురించి ఎందుకు ఇప్పుడు నీకు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రాంక్ స్టార్ రాజు. హాయ్ ఫ్రెండ్స్, నేను కెమెరామ్యాన్ రవి. మా ప్రాంక్స్ మీకు ఒకసారి ఇట్రా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటను డింగన కొట్టండి. ఈ వీడియో చూడు. అన్న ఇది ప్రాంక్ అన్న. నేను కెమెరామ్యాన్ అన్న. ఫన్నీ ఉంది కదా, ఇది చూడు. అవునే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? 6 months నుంచి నిన్ను ఒక టార్చర్ చేస్తున్నాడు కదా, వాడిని వదిలించుకోవడానికి వీడి హెల్ప్ తీసుకుందాం. ఏమంటావు? అంత తిట్టి కొట్టినాక బుద్ధున్నోడు ఎవడైనా హెల్ప్ చేస్తాడనే? బుద్ధి లేదు కాబట్టే చేస్తాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, గుర్తు తెచ్చుకో. అంటే మా ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి. ప్లీజ్ 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 ప్లీజ్. అదిగో అక్కడ ఉన్నారే. రేయ్, అక్కలు మళ్ళీ వేసుకోవడానికి వస్తున్నారా? నేను జంపు రాయ్. నిన్నిచ్చారు కదా కోటింగ్, మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా ఇస్తారా? అది కాదండి, మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాము. అవునా, సరే రండి మాట్లాడదాం. చెప్పండి. సారీ అండి, యాక్చువల్గా నిన్న కోపంలో అలా మీ మీద చేయి చేసుకున్నాము. ఇంటికి వెళ్ళాక మీ ప్రాంక్స్ చూసాము, చాలా బాగున్నాయి. అందుకే కలిసి సారీ చెప్దామని వచ్చాము. మిమ్మల్ని కొట్టినందుకు ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే అండి, మాకు దెబ్బలు తినడం ఏం కొత్త కాదు. అయినా ఆడపిల్లలు కొడితే ఆయుష్ పెరుగుతుందంట కదా, మీ వల్ల ఇంకో 1 year ఎక్కువ బతుకుతానేమో. యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మీరు హెల్ప్ చేస్తారా? చెప్పండి. అంటే ఒక 6 months నుంచి ఒకడు బాగా టార్చర్ చేస్తున్నాడు నన్ను. సో మీరేమైనా హెల్ప్ చేస్తారా? మీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి, నేను కొన్ని డీటెయిల్స్ కనుక్కుంటాను. రేపు నాకు లొకేషన్ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మా ఓన్లీ సార్ కొట్టకుండా వెళ్ళారు. రే, వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారా? వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం అంట, హెల్ప్ అడగడానికి వచ్చారు. నిన్ననేమో గట్టిగా రౌండ్ వేసుకున్నారు, ఇవాళనేమో హెల్ప్ అంటారు. ఏదో తేడా కొడుతుందిరా. ఏం లేదురా, హెల్ప్ చేయాలంతే. మా వాడితో హెల్పా?
హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ననే కదా మనం కలిసింది. నేను ఇలా రోజు కలవలేనని ముందే చెప్పాను కదా. ఏంది పంచాయతీ? ఎవడీడు? అనిత, ఎవరితను? తను నా బాయ్ ఫ్రెండ్. 4 years నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. నేను నమ్మను. నిన్ను 6 months నుంచి ఫాలో అవుతున్నాను. ఈ 6 monthsలో ఎప్పుడు ఇతన్ని నీతో చూడలేదు. నా కథలు చెప్పకాదు. ఏ డ్రామా కంపెనీ నుంచి తీసుకొచ్చావు? నీ గురించి నాకు ప్రతిదీ తెలుసు. నువ్వు మార్నింగ్ 6కి లేచి వాకింగ్కి వెళ్తావు, 8కి టిఫిన్ చేస్తావు, 9కి క్యాబ్ వస్తే ఆఫీస్కి వెళ్తావు. మీ బ్యాచ్లో 20 మంది ఉన్నారు. 20 మందిలో 9 మందికి లవర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. నువ్వు మధ్యాహ్నం లంచ్లో ఆవకాయ పప్పు అప్పడం లేకుండా లంచ్ ఫినిష్ చేయలేదు. 4కి ఇంటికి వెళ్ళగానే ఈ జిడ్డు మొహంతో షాపింగ్కి వెళ్తావు. కుక్క పిల్లతో టైం పాస్ చేస్తావు. సారీ, ఆ టామీగారితో టైం పాస్ చేస్తావు. ఇది నీ దినచర్య. ఈ 6 monthsలో ఎప్పుడు వీడిని నీతో చూడలేదు. ఎవడీడు? 6 months నుంచి ఫాలో అవుతుంటే ఎందుకు చెప్పలేదు? ఏం జరుగుతుంది నాకు తెలియకుండా? అది కాదు బేబీ, నీకు చెప్తే గొడవలు వస్తాయని చెప్పలేదు. ఇంకా విషయంలో వీడు కంట్రోల్లో ఉండట్లేదని నిన్ను రమ్మన్నా మాట్లాడడానికి. ముయ్యి, ఇంకా నువ్వు మాట్లాడకు. రేయ్, 6 months నుంచి తిరిగితే ఈ విషయమే తెలిసిందా? నేను చెప్తా విను. తను పుట్టింది ఫాతిమా హాస్పిటల్, వరంగల్, 1997 July 5th. తనను మొదటిగా సర్జరీ చేసి డెలివరీ చేద్దాం అనుకున్నారు, కానీ నార్మల్ డెలివరీతో జన్మించింది. ఆ డెలివరీ చేసిన డాక్టర్ పేరు సరోజ. ఆ డాక్టర్ ఈ మధ్య 3 months బ్యాక్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. తనకు ఫాదర్ కంటే మదర్ అంటేనే ఎక్కువ ఇష్టం. తను ఇప్పటి వరకు 5 places చేంజ్ అయ్యారు హైదరాబాద్లో. రామ్నగర్, శాంతినగర్, రుద్రమనగర్, గాంధీనగర్, గణేష్ నగర్. తను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జాయిన్ అవుదామని వెళ్తే తన ఐక్యూ లెవెల్ బాగుండడంతో డైరెక్ట్గా నర్సరీ నుంచి ఎల్కేజీలోకి జంప్ చేయించారు. ఇంటర్మీడియట్ ఏవీవి కాలేజ్. ఇక్కడ అమ్మాయి 3 సప్లీస్ రాసింది, చదవలేక కాదు. ఆ టైంలో అమ్మాయికి టైఫాయిడ్ వచ్చింది. ఇంజనీరింగ్ కిడ్స్ కాలేజ్. 4 yearsలో 3 వెంటపడ్డారు నీలాగా. ఆ 3 నీలాగే కూర్చోబెట్టి చెప్పిన. తనను 5th class నుంచి ఫాలో అయ్యి తన ఇష్టాలని తెలుసుకొని 4 years బ్యాకే ప్రపోజ్ చేసిన. తను కొన్ని కండిషన్స్తో ఒప్పుకుంది. చూడు, ఇవన్నీ నువ్వు కూడా తెలుసుకోవచ్చు, కానీ తనకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. చెప్పమంటావా? వద్దు బ్రో. సో దీంట్లో ఒక్క పాయింట్ అబద్ధమైన ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. అదే నిజమనుకో, ఫీల్ మై లవ్ అంటూ అమ్మాయి చుట్టూ తిరిగితే నువ్వు ఫీల్ అయ్యేలాగా కొట్టి చంపుతా. సారీ భయ్, నాకు అర్థమైంది. ఇంకా నేను ఈ అమ్మాయి వెంట పడను, ఓకేనా? సారీ సిస్టర్, బాయ్. సారీ సిస్టర్. ఛీ, దీనమ్మ జీవితం. నీకిన్ని డీటెయిల్స్ ఎలా తెలుసు నా గురించి? చెప్పాను కదా, 5th class నుంచి గణేష్ నగర్లో నేను ఫాలో అవుతున్న విషయం. నిజమా? ఓయ్ ఆపింకా, వీడిపై ప్రాంక్ చేయమంటే దీనిపై చేస్తున్నావా నువ్వు? నిన్న నాకు కాల్ చేసి 1 గంట సేపు సుత్తి పెట్టాడు. అడ్డమైన క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడబ్బా అనుకున్నాను. అవన్నీ బైహార్ట్ చేసి వచ్చి వీడికి అప్పచెప్పాడు ఇప్పుడు. సో నేనేం చేసినా ప్రొఫెషనల్గా చేస్తానండి. సారీ అండి, ఫ్లోలో మిమ్మల్ని కొట్టేశాను. అయ్యో పర్లేదండి, అబ్బాయిలు కొడితే ఆయుష్ పెరుగుతుందంట. ఈ లెక్కనే నేను ఇంకో 2 years బతకొచ్చు. ఓకే అండి, మరి నేను ఉంటా. బాయ్. అరే, ప్రాంక్ ఈసారి మస్త్ దియాలరా. ఎరగదిద్దాం కానీ రే, హెయిర్కి వైట్ కలర్ వేపిద్దాం అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది? ముల్ల పందిలా ఉంటుందిరా. ముల్ల పందా? హాయ్ మామా. ఏంటి మామా టిప్ టాప్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? అదే మామ, హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను కదా, అటే పోతున్నాను. ఏం జాబ్ రా హాస్పిటల్లో? రేయ్, ఆడేమన్నా ఎంబీబీఎస్ చేశాడా, FRCS చేశాడా? చేసేది సిలిండర్ బాటిల్ ఏరుకునే జాబు, దానికి మళ్ళీ ఎక్కడికి అని. ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రాంక్ వీడియోలు వేసుకోరా, బాగుంటది. పెడతాం రా. నువ్వు వెళ్ళి దూదులు ఏరుకోపో. దూదులు నువ్వు వెళ్ళరా, దూదులు ఏరుకోపో. రే పదరా, మనం ప్రాంకులు చేసుకుందాం. దీనమ్మ గ్యాస్ ఇప్పుడే అయిపోవాలా?